రాకేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. పొత్తులో ఉన్నటువంటి పార్టీ నిన్న కలిసారు. ఏం జరిగింది, ఏం చెప్పింది ఈసీ? మీరు చెప్పినవన్నీ కూడా అవాస్తవాలని చెప్తా ఉన్నారు. మీకు అసలు ఓటే లేదు, 2 చోట్ల ఓటు ఉంటే ఏ విధంగా న్యాయబద్ధం? మొన్న హైదరాబాద్లో ఒక ఓటు ఉంటుంది, ఇక్కడ ఒక ఓటు ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఈసీకి వెళ్ళి కంప్లైంట్ చేయడం అని చెప్పి నిన్న మినిస్టర్స్ అందరూ కూడా మాట్లాడడం చూసాము, ఎంపీ కూడా మాట్లాడడం చూసాము. ఏంటి మరి ఏం జరుగుతుంది? 2 చోట్ల ఓటు ఉందా? అసలు మీకు అక్కడ ఇల్లు కానీ ఏమీ లేవు, ఎట్లా మాట్లాడతారని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఫేక్ ముఖ్యమంత్రి. ఎంతసేపటికి ఫేక్ మాటలు, ఫేక్ విషయాలు, ఫేక్ కంప్లైంట్లు చెప్పడం తప్ప ఎప్పుడు కూడా కరెక్ట్ అయిన విషయాలు చెప్పడు. ప్రజలని ఇంకా మిగిలిన వారందరినీ తప్పుదోవ పట్టించటమే జగన్మోహన్ రెడ్డి ముందున్న ఎజెండా. అంతకు మించి ఏం లేదు. మీరు చూడండి, సహజంగా ఇది ఉమ్మడి రాజధాని. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వ్యాపార పరంగా కానీ రాజకీయ పరంగా కానీ అన్ని రకాల పరంగా ఇక్కడ ఆల్రెడీ సెక్రటరియట్లు ఇంతకుముందు నడిచినాయి. కాబట్టి ఈ ఉమ్మడి రాజధాని ఉన్న ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇక్కడ ఇల్లు ఉంది, ఈయన అక్కడికి వెళ్ళిపోతే ఇది ఎమ్మటే ప్రొక్లైనర్ కూలగొట్టాలా? అంటే ఇక్కడ ఇల్లు ఉండకూడదా? ఇక్కడ వాళ్ళ మిస్సెస్ కానీ లేకపోతే లోకేష్ గారి భార్య కానీ ఉండకూడదని కాదు, ఏపీలో లేదు అనేది. ఏపీలో లేదు అనేది తప్పండి. ఏపీలో లేదు అనేది కాదు. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, ఉండి వాళ్ళు ఏం ఉద్ధరించారు? ఏపీలో ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఉండేది ఆయన ఇల్లు కాదా? అంటే సొంత ఇల్లు ఉంటేనే ఉన్నట్ట. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల జనాభా ఉన్నారు అంటే సొంత ఇల్లు ఉన్న వాళ్ళే ఓటర్లు లెక్క. సొంత ఇల్లు లేకపోతే ఓటర్లు కాదు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తులా? ఇప్పుడు ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా వివిధ ప్రాంతాలకు వెళ్తా ఉన్నారు. ఎన్ఆర్ఐస్ ఉన్నారు, ఎక్కడికో వెళ్ళి వాళ్ళ పొట్టకూటు కోసం, బతుకు కోసం కష్టపడి రూపాయి సంపాదించుకొని ఇక్కడ కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాదనే ఏంటి వాళ్ళ ఉద్దేశం? అంటే సొంత ఇల్లు ఉంటేనే ఓటర్ అంటున్నాడు. మరి అక్కడ ఉన్న ఎంతో మంది పేదలకు ఓటర్ లేదు, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు కారని చెప్తున్నాడు అతను. ఏమంటారు దానిలో అర్థం? ఎంతసేపటికి సైడ్ ట్రాక్ పట్టించడమే తప్ప అసలైన విషయాలు చెప్పడు. ఈరోజు ఈసీ దేనికి వచ్చింది? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ బృందం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రావడానికి కారణం ఏంటి? ఇన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఎందుకు ఎక్కడికి రాలా? ఈరోజు టోటల్గా బెటాలియన్ దిగినట్టు మొత్తం ఫోర్స్ మొత్తం ఇక్కడ దిగి ప్రతిదీ అంశం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయడానికి కారణం ఏంటి? దీన్ని తప్పుదో పట్టించాలంటే ఆయనకి ఇల్లు లేదు, ఈయన కార్ లేదు. మీరు కంప్లైంట్ చేయడం బట్టి టీడీపీ నాయకులు కంప్లైంట్ చేస్తున్నారు, జనసేన నాయకులు కంప్లైంట్ చేస్తున్నారు. అంటే ఇంత దేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ఒకటి కంప్లైంట్ చేస్తే సెంట్రల్ కమిషన్ మొత్తం వచ్చేస్తా? ఎక్కడ ఏ అవకతవకలు జరగలేదు, ఎక్కడ ఏ వెళ్ళలేదా? చెప్పండి అంటున్నా, ఎందుకు వచ్చింది బృందం? మీరు అంటున్నారు కదా మొత్తం వచ్చేసారు అని చెప్పి, దానికి రీజన్ ఏంటి? మన తెలంగాణలో కూడా ఎలక్షన్ వచ్చినప్పుడు కమిషన్ రావడం జరిగింది, మాట్లాడడం జరిగింది, ఎక్కడెక్కడ ఏమున్నాయి మీరు స్ట్రిక్ట్ గా ఉండాలని చెప్పి చెప్పడం చూస్తున్నాము. ఇంతకు మించి ఏపీలో వచ్చారంటున్నారు, దానికి రీజన్ ఏంటనేది మీరు చెప్పండి. మేము ఒకటే చెప్తున్నాం అండి, ఎలక్షన్ కమిషన్ నుంచి, సెంట్రల్ కమిషన్ నుంచి ఒక పర్టికులర్ ఆఫీసర్ ని పంపించి దీన్ని మొత్తం స్క్రూటినీ చేసి జాగ్రత్తగా చూసుకోవటం వాళ్ళ బాధ్యత, వాళ్ళు చేస్తారు. కానీ నిన్న జరిగింది ఏంటంటే, ఎలక్షన్ ఇంకా 3 నెలల టైం ఉంది. 3 నెలల ముందు వాళ్ళు ఎలక్ట్ అయ్యారంటే 1 అధికారం 2 అధికారులు రాలా, టోటల్ మొత్తం కమిషన్ ఉన్న ఒక బెటాలియన్ మొత్తం దిగింది. దానికి కారణం ఏంటంటే అనేక అవకతవకలు, అనేక దొంగ ఓటర్లు, దొంగ ఎలక్షన్ కమిషన్ కార్డులు. తిరుపతి బై ఎలక్షన్లో మనం ఏమైతే చూసావో ఎలక్షన్ కమిషనే ఆశ్చర్యపోయింది. ఏంటిది? ఫోటో లేకుండా గుర్తింపు కార్డా? ఫోటో లేకుండా గుర్తింపు కార్డులు ఎలా ఇస్తారని ఎలక్షన్ కమిషన్ ఆశ్చర్యపోయింది. మరి అలా దొంగ ఓటర్లు, జీరో దొంగ ఓటర్ కార్డుతో ఎన్నో కొన్ని లక్షల ఓటర్లు, జీరో డోర్ నెంబర్, కొన్ని లక్షల డోర్ నెంబర్ ఓటర్ కార్డులు ఇస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మరి ఫిర్యాదులు ఇవ్వటం కాదు, సాక్ష్యాలు ఇచ్చాం. ఫిర్యాదు ఇవ్వటం అంటే తెల్ల కాగితం ఇచ్చేస్తే ఎలక్షన్ కమిషన్ వచ్చేస్తా? ఒక కాగితం మీద మా లెటర్ మీద కంప్లైంట్ ఇస్తే ఎలక్షన్ కమిషన్ అవునా అండి బయలుదేరి వచ్చేస్తారా? ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న జగన్ నాటకం. చాలా క్లియర్ గా దీన్ని బట్టబయలు చేస్తాం. ప్రతి నియోజకవర్గంలో ఓటర్ వెరిఫికేషన్ చేస్తున్నాం. ఏదైతే తప్పులు, అవకతవకలు, వాళ్ళ యొక్క యంత్రాంగాన్ని, కొంతమంది, అందరినీ కాదు, కొంతమందిని అడ్డు పెట్టుకొని వాళ్ళు ఏదైతే గేమ్ ఆడుతున్నారో ఆ గేమ్ కు ఫుల్ స్టాప్ పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చాలా క్రూరమైన వ్యక్తి అండి. అతను మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఇవాళ మా మిత్రుడు, మా తోటి పార్టీ జనసేన పార్టీ గురించి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వటం, మా ఆఫీస్లో పనిచేసే ఎంప్లాయీస్ గురించి కంప్లైంట్ ఇవ్వటం, అసలు వాళ్ళు ప్రతి ఊరు మనుషుల్ని పెట్టి వాళ్ళు చేపిస్తూ ఉండి కంప్లైంట్లు మళ్ళీ మా మీద. ఎవరు ఓటర్లు వేసి పెట్టిందంటే వాళ్ళ ఓటర్లే పెట్టింది, మళ్ళా మా ఓటర్లు కాదు వాళ్ళు పెట్టింది. మొత్తం దొంగ ఓటర్లని డంప్ చేసింది వాళ్ళ కోసం చేసుకున్నారు. వాళ్ళ నాయకులు ఎక్కడైతే ఇల్లులు, వాళ్ళ నాయకులు పొలాలు ఉన్నాయో, ఇలా ఊరు బయట కంటం కింద ఎక్కడైతే ఉన్నాయో అక్కడ 0 డోర్ నెంబర్తో ఒక షెడ్ వేయటం, ఆ షెడ్ పేరు మీద ఓటర్లు బిగించడం చేసుకున్నారు, ఓటర్లను నమోదు చేయించుకోవడం చేసుకున్నారు. అవలంబించినవే
ఈ ఓటర్స్ అన్ని కూడా అంటుంది అధికార పార్టీ. సార్ ఇది ఈ ఒక్క మాట వాళ్ళకి చెప్పటం అలవాటు. గతంలో పింక్ డైమండ్ అన్నారు, బాబాయ్ హచ్ అన్నారు, కోడికత్త అన్నారు, అన్ని రకాలుగా వాళ్ళు చెప్పినయే. ఇవాళ కూడా మళ్ళీ వచ్చిందంతా తెలుగుదేశం. నిజంగా తెలుగుదేశం పార్టీ తీస్తే ఆ ఓటర్ల మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి ప్రభుత్వం తరఫున. ఏం నిద్రపోతున్నారు? 4.5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది మీరే, ఇప్పుడు కూడా అధికారంలో ఉంది మీరే కదా, మేము కాదు కదా. ఏం తప్పులు ఉన్నాయో బయట పెట్టండి. మేము వద్దంటే కదా మీరు బాధపడాలి. మీరు బయట పెట్టండి. ఎంతసేపటికి జన్మభూమి కమిటీలు మోసం చేసినాయి, ఎక్కడ మోసం చేసినాయి, ఏం మోసం చేసినాయి? ఈ రోజు వరకు ఒక్క జన్మభూమి కమిటీలో పనిచేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారా? చంద్రబాబు నాయుడు టిట్కో ఇళ్లలో డబ్బులు తినేశాడు, అన్నా క్యాంటీన్లో డబ్బులు తినేశాడు, పోలవరాన్ని ఏటీఎం గా వాడారు, అమరావతిని కమరావతి చేశాడు, అతని జేబు సంస్థగా వాడుకున్నాడు. అరే బాబు మీకు దండం పెడతా, సాక్ష్యాలు బయట పెట్టండి. ఎవరు అన్నది అధికార పార్టీనే కాదు, కేంద్రం కూడా. కేంద్రం తర్వాత సరిదిద్దుకుందండి. మేము అది కరెక్ట్ కాదు, చంద్రబాబు నాయుడు పాత్ర లేదు దీనిలో. అమరావతిలో కానీ పోలవరంలో కానీ ఎటువంటి అవినీతి జరగలేదని సాక్షాత్తు లోక్సభలో స్పీకర్ ముందు దేశంలో ఉన్న ఎంపీలందరూ సాక్షిగా కేంద్రం ఈ మాట చెప్పిందో లేదో రికార్డెడ్ గా మా దగ్గర ఉంది, కావాలంటే కనుక్కోండి. ఒకవేళ మీ దగ్గర నిజంగా ఉంటే 4.5 సంవత్సరాల నుంచి మీరే కదా అధికారంలో ఉంది. మేమేం మిత్రపక్షంగా లేం కదా, యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం. మేమేం బదిలాడట్లేదు కదా, ఇవాళకి కూడా మేము సిద్ధమనే చెప్తున్నాం కదా. మాటలు కాదు, సాక్ష్యాలు కావాలి. ఈ రోజు ఆ సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే ఎలక్షన్ కమిషన్ వచ్చింది. వీళ్ళ దగ్గర సాక్ష్యాలు లేవు కాబట్టే ఏవి నీటి బుడగల్లాగా మిగిలిపోతున్నాయి. మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఆ సాక్ష్యాలు ఎలక్షన్ కమిషన్ కి చేరవేశాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ సమిష్టిగా దానికి ఒక పద్ధతి ప్రకారం వెళ్ళారు కాబట్టే ఈ రోజు వాళ్ళందరూ ఆ నిజాలు తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. నిన్న సాయంత్రం రివ్యూ మీటింగ్ లో కూడా చెప్పారు, ఏ తప్పు జరిగిన మాట వాస్తవం అని మీడియాకి ఇచ్చిన స్టేట్మెంట్ లో అదే చెప్పారు. దీన్ని ఇమీడియట్ గా సర్చ్ చేయాలన్నారు. కొంతమంది అధికారుల మీద యాక్షన్ తీసుకోబోతున్నారు. ఇదంతా వాస్తవమే కదా. ఇది కూడా అబద్ధమని మాట్లాడితే ఇంకేం చెప్పాలి? ఇప్పుడు దీన్ని డైవర్ట్ చేయాలంటే ఏం కావాలి? ఒక ఇల్లు కావాలి. ఏ జగన్మోహన్ రెడ్డే కదా అన్నది, నేను ఇల్లు కట్టుకున్నా, అమరావతి రాజధాని, 30,000 ఎకరాలు, ఆయన చెప్పిన 30,000 ఎకరాలు అక్కడే ఉంది, ఆయన ఇల్లు అక్కడే ఉంది. ఏ ఉపయోగం? ఏ ఉద్ధరించాడు? ఈ ఇల్లు కట్టుకోవటమేమో కానీ అమరావతి ప్రాంతంలో ఉన్న మహిళలందరూ రోడ్డు మీదకి వచ్చి గొడవ చేయడం మొదలైంది. 4.5 సంవత్సరాల నుంచి ఇదే మిగిలింది మాకు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. జాతీయ జనసేన గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇదేమన్నా ఓట్లు తర్జుమా అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారా? దీంట్లో ఎవరి హస్తమైనా ఉందని చెప్పి అభిప్రాయపడుతున్నారా? అంటే ఆశా గారు, ఇది ఒక పెద్ద కుట్ర. జాతీయ జనసేన పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీకి అలా ఉండే ఇంకొక 2 పార్టీలు కూడా వాళ్ళు అరేంజ్ చేశారు. రాబోయే రోజుల్లో మీకు ఇప్పుడు ఒక ప్రముఖ దర్శకుడు కొన్ని సినిమాలు తీస్తున్నారు, గతంలో కూడా కొన్ని సినిమాలు తీశారు. అందులో మీరు చూస్తే జనాలు నిజంగా ఆశ్చర్యపోతారు. మనిషిని పోలిన మనుషులు, బాడీ డబులింగ్ ఎలా ఉంటుందో మనిషిని పోలిన మనుషుల్ని ఆ విధంగా తయారు చేస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వీళ్ళని అడ్డుపెట్టి రేపొద్దున మా పార్టీల తరపున వాళ్ళ పార్టీ తరపున మా పార్టీకి వ్యతిరేకంగా బయట తిప్పబోతున్నారు. వాళ్ళ గుర్తులు కానివ్వండి, వాళ్ళ నాయకులు కానివ్వండి. ఇది జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న వరస్ట్ రాజకీయ ఆట. 100% అండి. నేను చెప్తాను వినండి. మీరు గత కనుక 3-4 నెలలు కనుక అర్థం తీసుకున్నట్టయితే చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఒక నాయకుడు, చిత్తూరు జిల్లా, నేను సాక్ష్యాలు కూడా బయట పెడతా, పేపర్లో వచ్చినాయి, టీవీలో వచ్చినాయి. చిత్తూరు జిల్లాకు సంబంధించిన వైసీపీ నాయకుడు మీద పసుపచ్చ కండవ వేసుకొని వెనక చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకొని ఏదో తెలుగుదేశం ముందు మైకులు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ వారు తిడుతున్నట్టుగా ఒక వీడియో తీసి దాన్ని బయటకు వదిలేరు. దానికి కారణం ఏంటని చెక్ చేస్తే తెలుగుదేశం పార్టీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలను తిట్టినట్టు, ఇది ఇతను ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పినట్టు వెనక చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకొని చేస్తారు. రేపొద్దున ఈ బాడీ డబలింగ్ కూడా జనాలకి అర్థం అవటానికి, జనం మైండ్ లో ఎక్కించడానికి ఈ సినిమాల రూపేనా వాళ్ళని యూట్యూబ్లో కానీ సినిమాల రూపేనా బయటికి తీసుకొచ్చి రేపొద్దున చిన్న ఊర్లు పల్లెటూరులో వాళ్ళని తిప్పి వాళ్ళ చేత వాళ్ళే తిట్టించుకొని వాళ్ళు లబ్ధి పొందాలని చూస్తున్నారు తప్ప ఇది నిజమైన రాజకీయం కాదు. ఈ విధంగా జనాలను మోసం చేసి జాతీయ జనసేన పార్టీలో కూడా మొత్తానికి ఎంతో కొంత రాజకీయ స్ట్రాటజీ ఉందంటారు. షాకిర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ షాకిర్ గారు, ఏం జరుగుతుంది ఏపీలో? అధికార పార్టీ వెర్షన్ ఒకలా ఉంటే ప్రధాన ప్రతిపక్షంతో పాటు పొత్తులో ఉన్నటువంటి జనసేన పార్టీ వెర్షన్ మరొకలా ఉంది. దొంగ ఓట్లు ఇదే మనకి కీలకంగా కనిపిస్తోంది. అదేవిధంగా జాతీయ జనసేన పార్టీ దీన్ని కావాలని చెప్పి కాపు ఓటు బ్యాంక్ మళ్లించడానికి, లేదంటే జనసేన పార్టీకి ప్రజల ఆదరణ పెరిగింది కాబట్టి ఆ ఓట్లని అన్ని ఓట్ల పార్టీకి పడితే గెలిచే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏదో విధంగా రాజకీయ కుట్రలో భాగంగా ఇదంతా చేస్తున్నారనే దానికి మీ సమాధానం ఏంటి? ఆశా గారు, ముందుగా